జై భీమ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు భావరావు. నేను ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో యునైటెడ్ తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రస్తుతం ఇడిపోయిన తూర్పుగోదావరి జిల్లా కాకుండా యునైటెడ్గా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా 23 జిల్లాల్లో ఒక జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో జనాభా లెక్కల్లో అవకతవకలు జరిగాయనేటువంటిది నా యొక్క విశ్లేషణలో తేలింది. దాన్ని నేను కంపేరిటివ్ స్టడీ చేసేటప్పుడు నేను నోటీస్ చేశాను. అదే విషయాన్ని ఆధారాలతో మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అతి ముఖ్యంగా ఈ ఆధారాలు అనేటువంటివి సెన్సస్ దానికి ఆధారాలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ వారు కండక్ట్ చేసినటువంటి సెన్సస్ని మీకు ప్రజెంట్ చేస్తూ కంపేరిటివ్ స్టడీ చేశాను. లెంగ్తీ కాకుండా ఉండడం కోసం నేను ఎక్కడైతే జరిగిందో ఆ పాయింట్ దగ్గర సెన్సస్ మాత్రమే నేను మీకు చూపిస్తూ ఎట్లా జరిగిందో అనేటువంటి దాన్ని మీకు వివరిస్తున్నాను. నేను అందులో భాగంగా ఇదిగోండి 91 సెన్సస్ తీసుకున్నాను. నేను ఈ 91 సెన్సస్ల ప్రకారంగా ఈస్ట్ గోదావరి టోటల్ పాపులేషన్, ఈస్ట్ గోదావరిలో మొత్తం ఎస్సీ పాపులేషను 8,26,057 ఉన్నారండి. అదే ఆది ఆంధ్ర టోటల్ పాపులేషన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో 4,19,648 మంది ఉన్నారు. ఈ విధంగా మనం నెక్స్ట్ నేను మాల పాపులేషను అండ్ మాదిగ పాపులేషన్ కూడా తీసుకుని మనం అనాలిసిస్ చేస్తే మనకి కొన్ని ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని నిజాలు నాకు తెలిసాయి. అందులో భాగంగానే మీకు ఆ విషయాలు తెలియజేస్తున్నాను. నేను ఇదిగో మాల పాపులేషన్ వచ్చేటప్పటికి జనాభా 2,24,160 మంది ఉన్నారు. అదే మాదిగ పాపులేషన్కి వచ్చేటప్పటికి మీకు 1,11,597 మంది ఉన్నారు. ఇది 2001 సెన్సస్ ప్రకారంగా తూర్పుగోదావరి జిల్లాలో లెక్కలు నేను చెప్పాను. అట్లాగే 2002 సెన్సస్ ప్రకారంగా మళ్ళీ అదే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం టోటల్ పాపులేషను 8,81,650 ఉన్నారు. అంటే ఆది ఆంధ్ర పాపులేషన్ ఏమో 4,95,96 ఉన్నారు. అదే మాల అండ్ మాదిగ పాపులేషన్ కూడా మనం తీసుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఇది మాలా పాపులేషను. అక్కడ 2 lakhs ఉన్నటువంటిది 91లో 2 lakhs ఉన్న పాపులేషను 2001కి వచ్చేటప్పటికి 6,04,22 అయిపోయింది. అది అదే మాదిగ పాపులేషన్ వచ్చేటప్పటికి మీకు 1,87,000 మాత్రమే అయ్యింది. అంటే 6 లక్షలు పెరిగింది. అంటే టోటల్ పాపులేషన్ కూడా 6 లక్షల మేరకు పెరగాలన్నమాట అండి. అక్కడ అప్పుడే మనకి పెరుగుదల అనేటువంటిది వాస్తవం అనిపిస్తుంది. లేనప్పుడు ఎక్కడో దగా మోసం జరిగిందనే విషయాన్ని మనం నోటీస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదే విషయాన్ని నేను ఇంకా మీకు వివరించడం కోసం అని చెప్పేసి ఒక టేబుల్ వేసాను. నేను ఆ టేబుల్లో కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగో నేను అక్కడ ఏమైతే చెప్పానో ఆ విషయాలు మీకు టేబుల్లో చూపిస్తున్నాను. ఇదిగో 91 సెన్సస్ 2001 ఈ రెండింటి మధ్యన పెరుగుదల తరుగుదలకు సంబంధించినటువంటిది ఈ డిఫరెన్సెస్ నేను వేసాను ఇక్కడ పాపులేషను. ఇది టోటల్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆది ఆంధ్ర పాపులేషన్ అండి. ఇది మొత్తం ఆది ఆంధ్ర పాపులేషన్ మొత్తం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 91లో 7,30,000 ఉన్నారు. వాళ్ళే 2001కి వచ్చేటప్పటికి 1,42,000 అయిపోయారు. సో ఎట్లా జరిగిందనే దాని మీద నేను పరిశోధన చేశాను. నేను అప్పుడు మనకి ఇప్పుడు ఇందాక మీకు చూపించినట్టుగా ఆది ఆంధ్ర 4,19,000 ఉన్నారు. 2001కి వచ్చేటప్పటికి 49,000 మాత్రం అయిపోయారు. సో మిగతా ఈ జనాలు ఇంతమంది తగ్గారు. 3,70,052 మంది తగ్గిపోయారు. ఈ తగ్గిన జనం ఏమయ్యారో నాకు తెలియలేదు. అట్లాగే ఇక్కడ 2,24,000 మంది ఉన్నటువంటి ఈ మాలా పాపులేషను 91లో ఉన్న ఈ పాపులేషను 2001కి వచ్చేటప్పటికి 6 లక్షలు అయ్యారు. అంటే 3,76,000 మంది పెరిగారు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. అట్లాగే మాదిగ 1,11,000 మంది ఉన్న వాళ్ళు 1,87,000 మంది ఉన్నారు. అంటే 75,000 మంది పెరిగారు.
సో ఇంత విపరీతంగా పెరిగినట్టుగా చూపిస్తున్నారు. మరి ఇదే పెరుగుదల టోటల్లో కూడా అంటే మొత్తం పెరుగుదలలో కూడా కనిపిస్తేనే ఇది పెరిగినట్టు, అలా కనిపించలేనప్పుడు అది పెరుగుదల కాదు. ఆ లోపల ఉన్నటువంటి కులాలను ఒక కులాన్ని ఇంకో కులంలో కలిపేసి చూపిస్తున్నట్టుగానే అర్థం చేసుకోవాలి. ఇది టోటల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎస్సీ పాపులేషన్ అండి. ఇది 91లో 8,26,000 దాకా ఉంటే 2001కి వచ్చేటప్పటికి 8,81,000 మాత్రమే పెరిగారు. అంటే టోటల్ పెరిగింది 55,593 మాత్రమే పెరిగారు. అంటే ఈ విధంగా పెరిగిన అతి తక్కువ పెరిగిన జనాభాలో ఇంతమంది మాలల్లో 2 లక్షల నుంచి 6 లక్షలు పెరిగారని, అంటే పెరిగిన మొత్తం 3,76,000 మంది పెరిగారని ఎట్లా చెప్తున్నారో ఇక్కడ ఇదే ఈ లెక్కలు టాలీ కావడం లేదు. ఈ టోటల్కి టాలీ కావాలి కదా, ఈ టోటల్ పెరుగుదలకే ఇది ఎక్కడ ఈవెన్ మాదిగ పాపులేషన్ కూడా టాలీ కావడం లేదు. మాదిగలు కూడా 75,000 మంది పెరుగుతున్నట్టుగా చూపిస్తున్నారు అక్కడ సెన్సస్లో. మీకు చూపించాను మీకు అది ఆ ఎవిడెన్స్ ప్రకారంగా. ఈ 75,000 ఉన్నప్పుడు టోటల్ పెరిగింది, 55,000 ఉన్నప్పుడు మాదిగా కూడా సమానం కాదు. అంటే ఈ విధంగా ఇండివిజువల్గా చూస్తే సమానం, అది మన టాలీ కావడం లేదు. కాబట్టి టాలీ అయ్యే విధంగా ఎట్లా చేస్తే టాలీ అవుతుంది, అసలు ఎవరెంతమంది పెరిగారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ క్లాసిఫికేషన్ చేసేటప్పుడు వారు ఏ విధంగా అయితే ఏబిసిడి గ్రూప్గా చేశారో అదేవిధంగా ఏబిసిడి గ్రూప్గా క్యాస్ట్ని నేను అరేంజ్ చేసి వాటి యొక్క పాపులేషన్ కూడా ఆ విధంగానే అరేంజ్ చేసి టోటల్ చేసి ఈ టోటల్కి తో పోల్చి చూసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఎవరు ఎంతమంది తెలుతారనే విషయాన్ని తెలుసుకొని నేను అందులో భాగంగానే ఇదిగోండి ఇది తీసుకున్నాను. నేను ఇక్కడ ఏంటంటే ఇదిగో ఏబిసిడి కంపేర్ టు అబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ 71 to 2001. ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన స్టేట్మెంట్. ఇది రెల్లి, ఇది మాదిగ, ఇది మాల, ఇది ఆది ఆంధ్ర, ఇది జనరిక్. ఇది 71 నుంచి 81, 81 నుంచి 91, 91 నుంచి 2001, 2001 నుంచి 2011 వరకు పెరిగినటువంటిది పాపులేషన్లో డిఫరెన్స్ అండ్ ఇంక్రీజ్ కూడా కనిపిస్తుందన్నమాట మనకి. సో ఈ విధంగా ఉన్నటువంటిది ఈ డిఫరెన్సెస్ని మనం చూసినట్లయితే 91, 2001 దగ్గర మనం డిస్క్రిపెన్సెస్ కనిపించింది. కాబట్టి ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి పాపులేషన్ 55,593 మాత్రమే టోటల్ పాపులేషన్ పెరిగితే అందులో 53,000 మాదిగా గ్రూప్ ఉన్నారండి. రెల్లి వారు 1,559 మంది ఉన్నారు. వీళ్ళిద్దరినే కలిపితే మిగిలిన జనాభా ఈ టోటల్ పాపులేషన్లో మాలా పాపులేషన్ పెరిగినట్టు. ఆ మిగిలిన జనాభా 845 మంది మాత్రం వస్తున్నారు. ఆ 845 మాలా పాపులేషన్. కానీ ఇక్కడ మాలా పాపులేషన్ 6 లక్షలు పెరిగినట్టుగా చూపిస్తున్నారు. 6 లక్షలు ఎట్లా పెరిగారు? పెరిగింది టోటల్ పెరిగిందే 55,000 అయినప్పుడు 6 లక్షలు ఎట్లాగైంది? 6 లక్షలు అంటే 3,75,000 మంది పెరిగినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు గ్రూప్లో కూడా మీకు. సో ఇది కరెక్ట్ కాదు, ఇది పక్కా ఎనమిలీస్ ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను నోటీస్ చేశాను. ఇదే విషయాన్ని సెన్సస్ డిపార్ట్మెంట్ వరకు కూడా తీసుకెళ్ళాను. వాళ్ళకి రిటర్న్గా నేను ఇచ్చాను, వారు కూడా చూశారు. దాన్ని నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఇద్దరి మధ్యన, వారి మధ్యన, ఆఫీసర్ల మధ్యన, నా మధ్యనే కొంత కన్వర్సేషన్ జరిగింది. సో దానిలో ఈ అవకతవకలకు సంబంధించిన ఒక సొల్యూషన్ అని ఉంటుంది, వాళ్ళు ఇవ్వలేకపోయారు. నన్నే అడిగారు దానికి ఏం చేయాలని చెప్పేసి. నేను అన్నాను నేనేం చేస్తాను, నేను ఉన్నటువంటి డిస్క్రిపెన్సీస్ని అధికారులుగా మీ దృష్టికి తీసుకొచ్చాను, అది రెక్టిఫై చేయవలసిన బాధ్యత మీది. అక్కడ జరిగిన అవకతవకల్ని సరిచేసి ఒక న్యాయం చేసి ఆ తర్వాత మిగతా పాపులేషన్ కూడా కరెక్ట్గా తీయాలని నేను చెప్పడం జరిగింది. సో అందులో మనం చూసినట్టయితే ఇక్కడ 81, 91లో టోటల్ పెరిగింది 1,74,000 పెరిగితే 91, 2001కి వచ్చేటప్పటికి 55,000 పెరిగారని ఎట్లా చెప్తారో అర్థమవుతలేదు. అట్లాగే ఇక్కడ మీకు 81, 91లో మాలా పెరిగినటువంటి పాపులేషన్ మనకు చూసినట్లయితే 70,000 పెరిగారండి ఇక్కడ.
అట్లాగే 91 2001 వచ్చినప్పుడు 6 lakhs అట్లాగే అయిపోయారు. అక్కడ 70,000 పెరిగారు, ఇక్కడ 6 lakhs అయిపోయారు. అట్లాగే ఆది ఆంధ్ర పాపులేషన్ కూడా మీకు దానికి తగ్గట్టుగానే మీకు 61,000 పెరిగారు. సో ఈ విధంగా ఇండివిడ్యువల్ గ్రూప్ వైజ్ పెరుగుదల ఉన్నట్టే పెరుగుదల కనిపిస్తుంది. అట్లా కాకోకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆది ఆంధ్ర తగ్గిపోయారు, మాలా పెరిగిపోయారు. అంటే బహుశా ఆది ఆంధ్ర మాలాలు ఇద్దరిని కలిపేసి ఒక గ్రూప్ ఒక దాంట్లో చూపించారు, కానీ వాళ్ళ పెరుగుదల మాత్రం చూపించలేదు అనేటువంటిది ఇది అతి భయంకరమైనటువంటి ఒక కాన్స్పిరసీలో ఒక భాగం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ విధంగా టోటల్ చేసుకుంటే యాక్చువల్గా వీళ్ళందరినీ ఇటు రెల్లిని, ఇటు మాదిగాని, ఇటు మాల 3,75,000 పెరిగినట్టుగా వాళ్ళు చూపిస్తున్న దాని ప్రకారంగా టోటల్ చేస్తే ఆది ఆంధ్ర 53,000. ఎందుకంటే 2001లో మిగిలిపోయిన జనం అంటే 53,000ని కలిపితే వీళ్ళందరినీ కలిపితే 4,85,000 అవుతారు. ఈ 4,85,000ని 91 టోటల్ పాపులేషన్ కలిపితే 13 లక్షలు అవుతారండి. యాక్చువల్గానే జనాలు చూసినట్టయితేనే ఇది వాస్తవం, మామూలుగా పెరుగుదల. కానీ ఒరిజినల్గా ఇక్కడ చూపించినటువంటి సెన్సస్ అనేటువంటిది 55,000 పెరుగుదల అనేటువంటిది మనం సరిపెట్టి చూస్తే మాలలో 845 మాత్రమే పెరిగారు అనేటువంటి దాన్ని నేను ఇంకా కొంచెం వివరంగా మీకు ఒక టేబుల్లో చూపిస్తాను. మీకు ఇదిగోండి, ఈ బార్ డయాగ్రామ్ ప్రకారంగా చూస్తే ఇది టోటల్ పాపులేషన్ అండి. ఇదిగో చూడండి, మీకు టోటల్ రెల్లి పాపులేషన్, మాదిగ గ్రూపు, మాలా గ్రూపు, ఆది ఆంధ్ర గ్రూపు. ఈ విధంగా చూస్తే టోటల్ 55,000 పెరిగితే వీళ్ళని ఈ 53,189 మాదిగ పాపులేషన్ ఉన్నారండి. అంటే ఈ పాపులేషను అండ్ రెల్లి పాపులేషన్ 1,559 ఉన్నారు. వీళ్ళిద్దరిని కలిపితే మిగిలిన పాపులేషన్ 845. ఆ 845 ఆది మాల పాపులేషన్. అంతేకాని ఇప్పుడు చూపిస్తున్నటువంటి 375 మాత్రం కాదు. వీళ్ళిద్దరిని కలిపితే ఇది ఈ టోటల్ పాపులేషన్ వీళ్ళిద్దరికే క్లోజ్గా ఉన్నది. చూడండి ఈ టేబుల్స్, అంటే వీళ్ళకి ఈక్వల్గా ఉంది. మరి మాల ఎక్కడ పెరిగారు? ఇక్కడ ఈ పాపులేషన్ సరిపోయేటప్పుడు 845 మిగిలారు. ఆ 845 మాలా పెరిగినట్టుగా మనం భావించాలి. ఈ టోటల్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ మనం కంపేరిటివ్ స్టడీ చేసి అనాలిసిస్ చేస్తే తేలినటువంటి వాస్తవం ఇది. కానీ ఈ 3,75,000 అనేటువంటిది కాదు. ఆ 3,75,000 ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చిందంటే ఇక్కడ తగ్గిపోయిన ఆది ఆంధ్ర పాపులేషన్ తగ్గిపోయిన ఈ జనాలు తీసుకొచ్చి ఇందులో కలిపారు. కానీ వాళ్ళిద్దరు పెరుగుదలని కూడా చూపించలేదు. దీనివల్ల ఇటు మాలా పాపులేషన్ పెరగలేదు, ఆది ఆంధ్ర పాపులేషన్ కూడా పెరగకోకుండా 2 పాపులేషన్లని తగ్గించారనే విషయాన్ని మనకి నేను చెప్పడం కాదు, నాగప్ప గారు 27 ఆగస్ట్ 1947లో వారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చెప్పిన ఆ థియరీనే నేను కూడా ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. అక్కడ బెంగాల్, పంజాబ్ అండ్ బీహార్లో ఒక మిస్చీఫ్ జరిగింది అని ఆ రోజులో ఆయన చెప్పారు. టోటల్ పాపులేషన్ కంట్రీ పాపులేషన్ 6 లక్షలు ఉన్నారు 31 సెన్సస్ ప్రకారంగాను. 41 సెన్సస్కి వచ్చేటప్పటికి వాళ్ళు 7 లక్షలు అవ్వాల్సింది పోయి కేవలం 5.5 లక్షలు అయ్యారు. 5.5 కోట్లు అండి, 7 కోట్లు అవ్వాల్సింది 5.5 కోట్లు అయ్యారు. అంటే పాపులేషన్ గ్రోత్ పెరుగుతుంది కానీ తగ్గదో. ఈ విధంగా చేయడం ద్వారా కొంతకాలానికి అరిజిడ్ అనేవాడే లేకుండా పోతాడు ఈ సెన్సస్ వల్ల అని చెప్పేసి ఆయన చెప్పారు. అదే సేమ్ థియరీ ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఈస్ట్ గోదావరి జిల్లాలో జిల్లా వైద్య ఈచ్ అండ్ ఎవ్రీ జిల్లా వైద్య మనం కంపేర్ చేసుకుంటే ప్రతి జిల్లాలో ఇట్లాంటి అవకతవకలు జరిగాయనేటువంటిది నా అభిప్రాయం కాదు, నాగప్ప గారు చెప్పిన థియరీని అప్లై చేస్తే కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ పాపులేషన్ తగ్గించేశారు. దాన్నే మనం ఇంకొక కరెక్ట్గా టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది ఈ టేబుల్. ఇది టోటల్ పాపులేషన్ చూసుకోండి. ఇది టోటల్ పాపులేషన్ జనరిక్, ఆది ఆంధ్ర, మాల, మాదిగ అండ్ రెల్లి గ్రూప్. ఇందులో చూసినప్పుడు ఈ టోటల్ పాపులేషన్ 55,000 పాపులకి ఇది ఈ రెల్లి గ్రూపు, ఇది మాదిగ గ్రూపు, ఈ మాల 845. ఈ మూడింటిని కలిపితే ఇప్పుడు టోటల్కి సరిపోయిందండి. అంటే మాలలో పెరిగింది 845. మరి ఆది ఆంధ్రలు పెరగలేదు. అసలు ఆది ఆంధ్రులు ఏమయ్యారు, ఈ ఆది ఆంధ్రులు ఏమయ్యారు అనేటువంటిది సమాధానం లేదు. అట్లాగే మాలలు ఏమయ్యారు, సమాధానం లేదు. దీనివల్ల ఏ ప్రభావం చూపింది అంటే ఎక్కడ ప్రభావం చూపింది అనే విషయాన్ని తెలియజేస్తే
అప్పుడు 2001 సెన్సస్ బేస్ చేసుకుని మనకి డీలిమిటేషన్ యాక్ట్ అనేటువంటిది వచ్చింది. డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగేవి. అప్పుడు ఆ విధంగా జరిగేటప్పుడు ఈస్ట్ గోదావరి అంటే 2001 సెన్సస్ బేస్ చేసుకుని వచ్చినటువంటి ప్రకారంగా మనకి ఈ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ బేస్ చేసుకుని మాత్రమే ఎమ్మెల్యే సీట్లు మార్పు వస్తుంది. మిగతా జనరల్ సీట్లలో మార్పులు రావు. ఎందుకంటే 71లో తీసుకున్నటువంటి డెసిషన్స్ ప్రకారంగా 2026 తర్వాత వచ్చిన సెన్సస్లో మాత్రమే మొత్తం కంట్రీ యాజ్ ఎ హోల్గా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో మొత్తం దాంట్లో అందరికీ వర్తిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎస్సీ ఎస్టీ పాపులేషన్ మాత్రమే ఇది వర్తించేది. కాబట్టి వాళ్ళ యొక్క సీట్ల మీద ఇది ప్రభావం చూపించింది. ఎంతవరకు ప్రభావం చూపించింది అనేటువంటి విషయం చెప్పాలంటే మమ్ముడివరం, అల్లవరం, నగరం ఈ 3 కాన్స్టిట్యున్సీలు అప్పుడు రిజర్వ్డ్ స్థానాలుగా ఉన్నాయి. ఎప్పుడు 2000 ముందు వరకును. ఈ సెన్సస్ 2001 సెన్సస్ వచ్చిన తర్వాత ఈ డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా వచ్చిన మార్పుల్లో ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే అమలాపురం, గన్నవరం, రాజోలు ఈ 3 నియోజకవర్గాలు రిజర్వ్డ్ స్థానాలు అయ్యాయి. కానీ అంతకు ముందున్న ఈ మమ్ముడివరం, అల్లవరం, నగరం అనేటువంటివి అవి రిజర్వ్డ్ స్థానాలుగా కోల్పోయాయి. అంటే 3 స్థానాలకి 3 స్థానాలు వేరే ప్లేసుల్లో చూపించారు, కానీ ఉన్న స్థానాలు కోల్పోయాయి. అదే ఇక్కడ జరిగినటువంటి నాగప్ప గారు చెప్పిన థియరీ ప్రకారంగా జరిగినటువంటిది మోసము. అలా కాకుండా ఉన్నట్లయితే జెన్యున్గా ఇక్కడ చూపించినట్లయితే ఆది ఆంధ్ర మాలా పెరిగి జెన్యున్ పాపులేషన్ చూపించినట్లయితే మనకే ఖచ్చితంగా అక్కడ మమ్ముడివరం, అల్లవరం, నగరం కాన్స్టిట్యున్సీలు అట్లాగే ఉంటూ ఆటలతో పాటు అదనంగా అమలాపురం, గన్నవరం, రాజోలు అనేటువంటి సీట్లు కూడా రిజర్వ్డ్ అవ్వాలి. ఆ విధంగా 6 సీట్లు అక్కడ రిజర్వ్డ్ అవ్వాల్సిన అవసరం ఈస్ట్ గోదావరిలో ఉన్నదే. దాంతోపాటు ఒక ఎంపీ అమలాపురం సీటు మాత్రమే ఉన్నదే. అంతకుముందు అదే ఉన్నది, ఇప్పుడు కూడా 2001 డీలిమిటేషన్ ప్రకారంగా కూడా అదే వచ్చింది. దాంతోపాటు ఇంకొక ఎంపీ సీటు ఖచ్చితంగా 1 కానీ 2 కానీ అక్కడ పెరగవలసిన అవసరం ఉంది. అట్లాగా పెరగకుండా పోతానికి ఈ పాపులేషన్లో జరిగినటువంటిది ఈ మోసం అతిపెద్ద భయంకరమైనటువంటిది. ఇది మోసం అనేటువంటిది. ఎందుకంటే టోటల్ పాపులేషన్ తగ్గించేసి అక్కడున్న పాపులేషన్లో మాలల్ని ఆది ఆంధ్రుల్ని పెరగకుండా చేసి కేవలము ఓన్లీ ఈ పెరిగిన పాపులేషన్ మాదిగలు మాత్రమే సమానంగా, మాదిగలు, రెల్లు అండ్ 845 పాపులేషన్ మాత్రమే సమానంగా చూపిస్తాం వల్ల ఇది చాలా కష్టంగా ఈ మనకి ఎక్కడ అన్యాయం జరిగిందనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు వారిని నేను అప్పీల్ చేస్తున్నాను. ఏంటంటే అది సుమట్టుగా అయ్యా మీరు ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు, చాలా ఇచ్చారు. అదేవిధంగా అంతకుముందు అంటే 2004లో జరిగిన జడ్జిమెంట్ని కాదని చెప్పేసి మీరు చెప్పారు. అది అధికారం మీకు ఉన్నది కాబట్టి మీరు తీర్పు చెప్పారు. కానీ ఆ 2004కు ముందు జస్ట్ 2001లో సెన్సస్లో జనాభా లెక్కల్లో మాలలకు చాలా అన్యాయం జరిగింది. మాలల పాపులేషన్ దారుణంగా తగ్గించేశారు. ఇక్కడ అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు తగ్గించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతాయి. దాంతోపాటు ఆ రాష్ట్రం, ఆ జిల్లాలో ఫండ్ అలాట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎస్సీస్కి ఫండింగ్ అలాట్మెంట్ అనేటువంటి కూడా తగ్గిపోతుంది. సప్లైన్లో నిధులు ఆ జిల్లాకి ఎలక్ట్ కావాల్సినటువంటి అన్ని తగ్గిపోతాయి. అనేకమైన స్కీములు ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి అనేకమైన బెనిఫిట్స్ అన్నిటివి కూడా తగ్గిపోతాయి. ఈ విధంగా చాలా మోసం, అన్యాయానికి గురైనటువంటి ఈ కమ్యూనిటీ బహుశా ఒక వైరస్, ఒక మాలాసం మాత్రమే టార్గెట్ పెట్టుకుని ఈ విధంగా చేస్తుంది. చాలా ప్రమాదమైనటువంటి ఈ వైరస్. ఇది కరోనా వైరస్ కంటే ప్రమాదము. కరోనా వైరస్ ఎవరికైతే వచ్చిందో రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు తట్టుకున్నారు, రెసిస్టెన్స్ లేని వారు చనిపోయారు. ఇక్కడ రెసిస్టెన్స్తో సంబంధం లేకపోకుండా ఇది ఈ విధంగా ఒక టార్గెట్ పెట్టుకుని మాలాసనే ఆ వైరస్ లాగా వాళ్ళని ఉన్నవాళ్ళు లేనట్టుగా చూపిస్తుంటే దానికి ఏం చేయాలి? ఎగ్జాంపుల్, ఇప్పుడు హిప్నాటిజం చేసేటప్పుడు తాజ్మహల్ ఉంటుంది. ఆ తాజ్మహల్ మనందరము చూస్తుంది, కానీ తాజ్మహల్ అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్దా. కానీ తాజ్మహల్ మీకు కనిపించడం లేదని చెప్పి అది ఆయన హిప్నటైజ్ చేస్తే మనకు కనిపించకుండా పోతుంది. అరే తాజ్మహల్ ఏమైంది అనుకుంటాం, కానీ తాజ్మహల్ అక్కడ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళలేదు, తాజ్మహల్ ఉందే. అట్లాగే ఇక్కడ కూడా అదే జరిగింది. పాపులేషన్ ఉన్నారో మాదిగలు మాల ఆది ఆంధ్ర పాపులేషన్ ఉన్నారో, కానీ ఉన్న పాపులేషన్నే లేరు అన్నట్టుగా
అతిపెద్ద పాపులేషన్ అన్నట్టుగా 2 లక్షల నుంచి 6 లక్షలు పెరిగిపోయారని చెప్పేసి ఎప్నాటైజ్ చేసినట్టుగా చేస్తారు. కానీ టోటల్ పాపులేషన్ పెరక్కోకుండా ఉంచడం కారణం చేత ఇక్కడ అతి ఘోరంగా ఉన్న పాపులేషన్లో లేనట్టుగా చూపించి ఈ విధమైనటువంటి విధానం చేయడం ద్వారా అన్యాయం జరిగింది. కాబట్టి ఆనరబుల్ సుప్రీంకోర్టు ఈ టేకప్ చేసి ఈ విధంగానే ప్రతి జిల్లాలో కూడా జరిగింది. కాబట్టి ఫస్ట్ ఈ అన్యాయాన్ని రెక్టిఫై చేసి దయచేసి తర్వాత మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అది ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, దయచేసి ఈ వీడియోని ఓపికగా విన్నది మీ అందరికీ కూడా నేను మీకు జైబిల్ వన్స్ అగైన్ తెలియజేస్తూ, అయ్యా ఎడ్యుకేటెడ్ పీపుల్ అని మీకు నేను వినవించుకునేది ఏంటంటే, మీరు అక్కడ ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజిటేట్ అయ్యి దాని ద్వారాగా మీరు అక్కడ జరిగినటువంటి అక్రమాలను అన్యాయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి లీగల్ పరంగా డెమోక్రటిక్ వేలో న్యాయం జరిగే వరకు మీరు పోరాడి చేయవలసిందిగా, అంతవరకు కూడా మీరు ఎట్లాంటి ఏ నిర్ణయాలు డిస్టర్బెన్స్ నిర్ణయాలు తీసుకోకుండా ఆల్రెడీ ఒక పిడుగు పడింది, పాపులేషన్ తగ్గించడం అనే పిడుగు పడి ఆ పిడుగు మీద మళ్ళీ ఇంకొక క్లాసిఫికేషన్ అని ఒక కొత్త పిడుగుని తీసుకొచ్చి పడేసి మాలల్ని శాశ్వతంగా లేకపోకుండాను అణగత్రొక్కడానికి అతి దారుణంగా హీనంగా అణగత్రొక్కడానికి చేసే ఈ ప్రయత్నము మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలియజేస్తూ, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడు కలెక్టర్లు కానీ సెన్సస్ డిపార్ట్మెంట్ కానీ ఈ ముగ్గురు కూడా దానికి బాధ్యతగా తీసుకునే న్యాయం చేయవలసిందిగా, మీ అందరూ ఎంతవరకు ఓపికగా సహనంగా విన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో మీ భావన.